అగ్రజ, నీవు లేని అయోధ్య అమావాస్యకమైన ఆకాశంలా కళావిహీనంగా ఉంది. మరణానంత విషాదంలా వైరాగ్య ఛాయలతో నిండిపోయి ఉంది. మా ప్రార్థనను మన్నించి వచ్చే అన్నయ్య, మళ్ళీ నీతో కలిసి ఉండాలనుంది. ఇచ్చిన మాట వేసిన బాణం ఈ రాముడు వెనక్కి తీసుకోడు భరత. మరి జీవితాంతం తమ్ముళ్ళకి తోడుంటాను అని చిన్నప్పుడు అమ్మకి చెప్పిన మాట మర్చిపోయావా అన్నయ్య? ఆ మాట ఇచ్చినానని మీరే ఎప్పుడో చంపేశారు. నా ప్రేమని పగగా మార్చింది మీరే. అయిన వాళ్ళే నన్ను దూరం చేసి హేళన చేసినప్పుడు నా గుండె ఆవాల రగిలిపోయింది. అప్పటి నుండి నాకు ఏ బంధాలు లేవు. మీరు నా భుజాల మీద ఎక్కి నించున్నా, ఎంగిలిస్తరాకుల్లో తింటూ ఉంటే చూస్తూ ఊరుకున్నా. భరించాను, సహించాను. మీలో ఒకరిగా గుర్తిస్తారని ఎన్నో ఏళ్ళు ఎదురు చూశాను. అన్న చనిపోయినప్పుడు కనీసం వెనక్కి తిరిగి చూసారా? అన్న అనే బంధాన్ని, అన్న పడే బాధని గుర్తించని మీరు తమ్ముళ్ళు ఎలా అయ్యారా? తప్పే మేము చేసిన తప్పే, కానీ మేము చేసే తప్పు అని మాకు చెప్పేవాళ్ళు లేక, నువ్వు చూపించే ప్రేమని బాధని అర్థం చేసుకునే వయసు మాకు లేక అలా ప్రవర్తించామే, కానీ అంటే ఇష్టం లేక కాదు జయ. బహుశా అందుకేనేమో ముగ్గురం బ్రతికే ఉన్నా అనాథల్లా బ్రతికావు. మళ్ళీ నీ వల్లే ముగ్గురం కలిసాం జయ. బంధం అంటే ఏంటో తెలిసింది. చిన్నప్పుడు నిన్ను దూరం పెట్టినప్పుడు ఎంత బాధ అనుభవించావో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మేము అంత బాధ అనుభవించాం అన్నయ్య. ఆనాడు ఆ రాముడు లేకుండా భరతుడు ఇంటికి ఎలా వెళ్ళాడో తెలియదు, కానీ నా వల్ల అవ్వట్లేదు అన్నయ్య. అమ్మలో ఆ నాన్నలో నా కలిపితే అన్న అంటారు. అంతటన్నవి మనకు క్షమించలేవా అన్నయ్య? చిన్నప్పుడు అమ్మ చెప్పినట్టు నువ్వు లేకపోతే మేము ఉట్టి లవకుశలమే. నువ్వు మా ముందుంటేనే మనం జై లవకుశలం. మనం అనే మాట నిజం చేయి.